హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ తోటకూర అండి. ఎర్ర తోటకూర, తెల్ల తోటకూర రెండు రకాలు ఉంటాయి కదా. నేను వచ్చేసి ఎర్ర తోటకూర తీసుకున్నాను. కాడలు వచ్చేసి ఎర్రగా ఉంటాయన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటో ఒకటే ఇస్తాను. సో తయారు చేయ విధానం చూద్దాము. ఆయిల్ పెట్టి ఇందులో జీలకర్ర వేస్తున్నాను అండి. ఉల్లిపాయలు వేయాలండి. ఇందులో మిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు రెండు ఒకటేసారి చుట్టాను. ఇది కొంచెం మగ్గే వరకు మనం లీవ్ చేద్దాం. ఇందులో కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా. ఆకుకూరలో కరివేపాకు కొద్దిగా వేసుకున్నా నడుస్తుంది, వేసుకుంటే కొంచెం బాగుంటుందండి, ఎందుకంటే అంత గ్రీన్ గ్రీన్ ఉంటుంది కదా. ఆయిల్లో ఒక టమాటో కట్ చేసి వేసేస్తానండి. ఒక టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, వారంలో ఆకుకూర 2-3 సార్లు తినడానికి ట్రై చేయండి. ఈవెన్ పిల్లలకు కూడా తినిపించడానికి ట్రై చేయాలి మనము. పసుపు 1 స్పూన్, పచ్చిమిరపకాయలు అయితే వేసాను కదా, కారం కొద్దిగానే వేసుకున్నాను ఎందుకంటే టమాటో కూడా తక్కువ వేసాను. ఒక 1 చిన్న స్పూన్తో కారం వేసాను. అది ఇందులో కడిగి శుభ్రంగా పెట్టుకున్న తోటకూర, అదే 10 నిమిషాల్లో అయిపోతుందండి తోటకూర. కొద్దిగా సాల్ట్ అండి, అంటే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, మీకు తెలుస్తుంది కదా, మీ అకార్డింగ్ సాల్ట్ వేసుకోండి. నేను కొద్దిగా పెసరపప్పు కడుగు, కొత్తిమీర అండి. ఒక 5 మినిట్స్ లీవ్ చేస్తే మగ్గిపోతుంది కర్రీ. రెడీ అయిందండి, చూడండి ఆయిల్ రిలీజ్ అయింది. పెసరపప్పు, తోటకూర, ఒక టమాటో వేసాను. చాలా బాగుంటుంది, మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి, ట్రై చేసి తినండి. కొద్దిగా లాస్ట్కి ధనియా పౌడర్ వేస్తున్నాండి. కర్రీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది, రోటీతో కానీ రైస్తో కానీ ఏ కాంబినేషన్లో తినొచ్చు. సైడ్ డిష్ సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పెసరపప్పు తోటకూర కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైం.